నా పాయింట్లు తనుజకి ఇస్తున్న బిగ్ బాస్. అయ్యో ఏడొద్దు నాన్న, తనుజ డ్యూటీ ఎక్కేసిందిగా. భరణి సార్ తన పాయింట్లను తనుజకి ఇస్తానని అంటున్నాడు అని ఇమ్మాన్యుల్కి ముందే ఊదేశాడు కళ్యాణ్. అయితే భరణి అనుకున్నట్లుగానే తన పాయింట్లను తనుజకి ఇవ్వాలని అనుకుంటున్న బిగ్ బాస్ అని కన్నింటి పర్యంతమయ్యాడు. తన పేరు చెప్పగానే మహానటి తనూజ ఎందుకు ఏడుస్తున్నారు నాన్న అంటూ సీన్లోకి ఎక్కేసింది. భరణిని హగ్ చేసుకొని ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది అంటూ మరోసారి ముద్దు ముద్దు మాటలు చెప్పే ముద్దమందారం నటిని గుర్తు చేసింది తనూజ. కళ్యాణ్ ఇమాన్యులు వాట్ ఏ యాక్టింగ్ అన్నట్టుగా అలా బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు. వావ్, వాట్ ఏ సీన్, వాట్ ఏ సీరియల్ యాక్టింగ్. అప్పటి వరకు భరణికి అపోజిట్ గా ఉండి అతనుని లీడర్ బోర్డ్ నుంచి తప్పించిన తనూజ ఆయన పాయింట్లు తనకి ఇచ్చేసరికి వెంటనే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది. దాంతో భరణి ఆమె తలపై చేయి వేసి బ్లెస్సింగ్ ఇచ్చాడు. అప్పుడు సంజన ఫేస్ చూడాలబ్బా దెబ్బకి మాడిపోయింది. ఇక భరణి అయితే తనుజ తలపై చేయి వేసి దగ్గరకు తీసుకొని గట్టిగా హగ్ చేసుకొని వెళ్ళు, గేమ్ బాగా ఆడు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక తనుజ కూడా ఏడ్చేసింది. అయితే దీంతో దెబ్బకి 450 పాయింట్లతో లీడ్లోకి వచ్చేసింది తనుజ. ఇదంతా అయ్యాక టాప్ 3లో ఉన్న ముగ్గురికి కీ టు సక్సెస్ అనే టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్ కి భరణి సంచాలకులు. ఇక ఈ టాస్క్ లో ఓడిపోవడంతో సంజన ఎమోషనల్ అయింది. నన్ను వేరే వాళ్ళు అన్నావు అంటూ ఇమ్ముతో గొడవేసుకుంది. దీనికి నేను మనిషిని కాదా, మీరు ఆడితే గేమ్ నేను ఆడితే బందాలా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమాన్యుల్. ఇక ఈ టాస్క్ లో ఎవరు గెలిచారో చెప్పాలని బిగ్ బాస్ అడగడంతో ఇమాన్యుల్ పేరు చెప్పాడు భరణి. నిజానికి సంజన ఇమ్ము ఇద్దరు సేమ్ స్కోర్ చేశారు. అయితే భరణి ఇమ్ము పేరు చెప్పడంతో ఇది టై, ముందు పెట్టారా తర్వాత పెట్టారా అనేది కాదు, నేను కూడా సంచాలక్గా 100 గేమ్స్ చేశాను, రాంగ్ డెసిషన్ ఎప్పుడూ తీసుకోలేదు అంటూ సంజన భరణితో అంది. కానీ భరణి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో ఇమ్ము టాప్లోకి వచ్చేశాడు. టాస్క్ గెలిచి 150 పాయింట్లు సంపాదించి 470 పాయింట్లతో టాప్లోకి చేరుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో తనుజ 450, సంజన 320 పాయింట్లతో ఉన్నారు. ఇమాన్యుల్ విరోచితంగా పోరాడి గెలవడంతో 2,50,000 పాయింట్లు, 470 స్కోర్తో టాప్లో ఉన్నాడు. తనుజ తొండిగే, కళ్యాణ్ అబద్ధం. లీస్ట్ ఓటింగ్ లో ఉన్న సంజనని తర్వాతి గేమ్ నుంచి తప్పించారు బిగ్ బాస్. ఇక టాప్ 2లో ఉన్న ఇద్దరికి లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి బ్యాలెన్స్ డూడ్ అనే టాస్క్ పెట్టాడు. ఈ గేమ్ లో తనుజ తొండి గేమ్ ఆడింది. చేతులు ఉపయోగించకూడదని బిగ్ బాస్ చెప్పినా, సంచాలక్గా ఉన్న సంజన హెచ్చరించినా కూడా చేతులతో టచ్ చేస్తూ లేదు నేను టచ్ చేయలేదు అని బొంకేసింది. సంజనకి డౌట్ వచ్చి ఆమె చేతుల్ని యూజ్ చేసిందా అని కళ్యాణ్ డెమాన్లని అడిగితే వాళ్ళు లేదని అబద్ధం చెప్పారు. అయినా కూడా ఈ టాస్క్ లో కాళ్ళకి కట్లు కట్టుకొని కూడా ఇమాన్యుల్ విజృంభించి ఆడాడు, గెలిచాడు. ఇక ఈ టాస్క్ లో ఓడిపోవడంతో నా జీవితమే ఇంత, చివరి వరకు వచ్చి ఓడిపోతా. ఇక తనుజ అయితే ఇదే నా లైఫ్, చివరి వరకు వస్తాను, ఓడిపోతాను, గెలుస్తాను అనే టైంకి ఓడిపోవడమే నా లైఫ్ అయిపోయింది అని బాధపడింది. ఇక కోచ్ కళ్యాణ్ తనుజ పక్కన కూర్చొని బాధపడొద్దు అంటూ భుజం తట్టడం స్టార్ట్ చేశాడు. ఇమ్ము గెలుపుతో 520 పాయింట్లతో టాప్లోకి వచ్చేశాడు. అయితే స్కోర్ బోర్డులో గెలిచే చివరి టాస్క్ ని తనుజ కోచ్ కళ్యాణ్ చేతుల్లో పెట్టారు బిగ్ బాస్. అతనే ఈ చివరి టాస్క్ కి సంచాలక్. ఈ టాస్క్ లో ఇమ్ము చేతిలో ఉన్న రాడ్ పొరపాటున తనుజకి తగలడంతో బాధతో విలవిల్లాడింది. కాసేపు గేమ్ ని పాజ్ చేసి మళ్ళీ